Hey guys, welcome back to our video ఛానల్. సో B95 సిరీస్ అయితే నేను ఇది కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. సో వై అంటే నేను ఆ, ఈ ఛానల్ ఎందుకంటే నా సెల్ఫ్ వాట్ హ్యాపెనింగ్, సో వేర్ ఐఎమ్ లాగింగ్ అని అంటూ మళ్ళీ వచ్చేసి నేను చాలా వెనకాలను. సో లుక్స్ వైజ్ కానీ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విషయంగా కానీ చాలా బ్యాక్ అయితే ఉన్నాను. అదంతా నేను ఒక 5 డే ఒక 6 days నుంచి నేను ఈ వీడియోస్ అన్ని పెడుతున్నాను. సో ఈ రోజు అయితే Jan 28 11 o'clock అవుతుంది నైట్. నేనైతే ఇప్పుడు నేను షిఫ్ట్ వచ్చేసాను. సో కొన్ని రోజులు అయితే నేను పెట్టలేదు వీడియోస్ బికాస్ నా మెంటాలిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా పక్కన ఉంటే ఎవరైనా ఉంటే నేను ఇక్కడ ఇలా కూర్చొని నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. ఒక్కడనే ఉండి రికార్డ్ చేసుకోవడం అంటే కొంచెం బాగుంది. సో ఐ నీడ్ టు చేంజ్ దట్. సో ఎవ్రీ డే నేను వీడియో పెట్టాలనే కాన్ఫిడెన్స్, సో ఎవరున్నా సరే చేయగలను అనే కాన్ఫిడెన్స్ తో నేను మూవ్ అవ్వాలనుకుంటున్నాను. లెట్ సీ హోప్ ఎలా జరుగుతుందో. సో ఈ మాస్ కూడా ఎందుకంటే నేను చేసే పని వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్ ఐ నీడ్ టు ప్రూవ్ దట్ ఎ మ్యాన్ అంటే కరెక్ట్ గా చేస్తే ఐ నీడ్ టు సీ నా సెల్ఫ్ లో. ఐ నీడ్ టు సీ ఇప్పుడు నేను కరెక్ట్ గా నేను ఫాలో అవుతా ఉంటే కొంచెం మార్చుకుంటా ఉంటే హౌ ఫార్ ఐ కెన్ గో లైక్ దట్ నేను చేయాలనుకుంటున్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. సో నా వెయిట్ వచ్చేసి 90 kgs. సో నేను ఉండాల్సిన వెయిట్ అయితే కాదు, బిఎంఏ ప్రకారం ఓవర్ ఒబేస్ అయితే ఉన్నాను. సో 36 అయితే ఉన్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ మై సెల్ఫ్. సో టు చేంజ్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రయింగ్ మై సెల్ఫ్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. సో నేను ఈ జాబే కాకుండా డిఫరెంట్ థింగ్స్ లో కూడా నాకు కొంచెము పట్టు రావాలని. సో నాకు భయం ఏంటంటే, సో ఇంకా సర్వే చేయగలనా లేదా కొంచెం అలా ఉంది. సో ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, సో మై సెల్ఫ్ మై థింగ్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో యాజ్ ఏ యావరేజ్ బాయ్, ఇండియన్ బాయ్ ఎలా ఆలోచిస్తాను నేను, ఒక నా మెంటాలిటీ నేను ఎలా ఆలోచిస్తాను అని చెప్పేసి నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్. సో వీటన్నిటి నుంచి ఎలా బయటకు రావాలి, ఎలా ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఈ స్పేస్కి వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతా ఉంటే నేను ఈ వాట్ ఐ డన్ ఇన్ దీస్ 2 days అంటే, సో డైలీ అయితే వెళ్తున్నాను. నా ఆల్మోస్ట్ పీక్ అయితే నేను డైలీ జిమ్కి అయితే వెళ్తున్నాను. మంచి ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. సో కంట్రోల్లోనే సో ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాను. అంటే నేను పీజీలో ఉంటున్నాను కాబట్టి ఈ రోజు ఏం తిన్నానంటే ఇది పూరి తిన్నాను అనమాట. సో పూరి బాగుంటుంది, పూరి చనా కర్రీ బాగుంటుంది. ఐ కాంట్ రెసిస్ట్ చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ ఐ ఈటన్. సో చాలా ఆకలిగా ఉన్నది. వేరే ఆల్టర్నేటివ్ ఏం తిందామన్నా కూడా ఆ, దోశ, బయటికి ఏ వెళ్ళినా కూడా దోశ ఉంది, ఇడ్లీ ఉంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో హోప్ ఇక్కడైతే దొరుకుతుంది. సో మనం అయితే తినేద్దాం చెప్పేసి తినేసాను. సో నా దాంట్లో ఇంకా స్వీట్స్ అయితే ఉన్నాయి, అవి ఇంకా ముట్టట్లేదు. సో సీరియస్లీ ఒక 20 days నేను డైట్ మెయింటైన్ చేద్దాం, మంచి జిమ్ మెయింటైన్ చేద్దామని ఉన్నాను అనమాట. సో హోప్ గోయింగ్. సో ఈరోజు ఈరోజు నైట్ అయితే నేను చికెన్ కర్రీ ఇంకా రసం తెచ్చుకున్నాను. ఇంకా అయితే తినేసాను. సో మధ్యాహ్నం అయితే స్కిప్ చేసేసాను. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. సో నా పీక్ అయితే ఇప్పుడు నేను డైలీ జిమ్లో వెళ్తాను అనమాట. సో ట్రెడ్మిల్ చేస్తున్నాను. సో ఎవ్రీడే ఈ ఎక్సర్సైజ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. సో అవైతే చేస్తున్నాను అనమాట. అవి వీడియోస్ కూడా నేను క్లారిటీగా నేను ఆ ఇనిషియల్ స్టేజ్లో ఇవన్నీ ఇట్లా కూర్చొని మాట్లాడే వీడియోస్ చేస్తున్నాను. కొంచెం వీడియో అయిన తర్వాత వాట్ ఐఎమ్ మీటింగ్, వాట్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి మీకు కొంచెం నెమ్మదిగా వెళ్తాను. సో ప్లీజ్ ఏమైనా సజెషన్ ఉంటే ప్లీజ్ సజెస్ట్. సో ఐఎమ్ గోయింగ్ త్రూ అండి. సో రెసిస్ట్ అయితే చేయలేకపోతున్నాను. కొన్ని ఫుడ్స్ని అయితే నేను మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. ఎగ్స్ తినడం స్టార్ట్ చేశాను. సో ఈ బెంగళూరులో ఎలా ఉందంటే ఎవ్రీ జాబ్ చేసే పర్సన్ ఇంకా ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే వచ్చేస్తున్నాడు. సో ఎవ్రీ డే తనైతే జిమ్కి వెళ్తున్నాడు, చేంజ్ ఓవర్ చూడాలనుకుంటున్నాడు. ఎగ్స్ తింటున్నాడు, సో చికెన్ తింటున్నాడు, ప్రోటీన్ అంటున్నాడు, వే ప్రోటీన్ అంటున్నాడు. సో దే ఆర్ లెర్నింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి నేను అంటే నేర్చుకుంటున్నానంటే, సో దే ఆర్ చేంజింగ్ దే లైఫ్ స్టైల్ టు బెటర్ వే. కానీ ఇలా కూడా ఉంటారు. సో సిగరెట్ తాగుతూ ఉంటారు, సో ఆల్కహాల్ తింటూ ఉంటారు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మా
ఆర్తల్లిలో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మీరు ట్రై చేయాలి కానీ బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, బిర్యానీస్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఇన్ని అన్నీ తింటా ఉంటారు. సో డిఫరెంట్ ఇప్పుడు నా ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చేసి ఏమీ తినకుండా ఆ, ఈ లైఫ్ ఎందుకు, సో హెల్తీగా పెట్టుకుందాం మన లైఫ్. ఈ టూ వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మంచిగా తింటా మంచిగా ఇవన్నీ డైట్ ఏం పట్టించుకోకుండా జిమ్ ఏం పట్టించుకోకుండా తినేవాళ్ళు ఒక టైపు. సో ఇప్పుడు వచ్చేసి అన్ని కంట్రోల్ చేద్దాం, ఇది చేద్దాం, బాగా మన బాడీని కరెక్ట్గా పెట్టుకుందాం అనే టైప్. సో వాట్ యు ఆర్ థింకింగ్ ప్రెసెంట్? సో ఏది బెస్ట్ అంటారు? సో ఉన్నది 50 yearsలో మనం తినేసి అంత బెస్టా, లేకపోతే మంచి బాడీ మంచి దాంట్లో అంటే లాస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు మంచిగా ఫిట్గా ఉండి క్వాంటిటీలో తినడం అది బెస్ట్? సో యువర్ ఒపీనియన్, మీరు ఈ వీడియో ఎంతవరకు చూసింటే ఈ కామెంట్ డెఫినెట్గా చేయండి. సో ఇదైతే జరుగుతుంది. సో నా ప్రొఫెషనల్ విధంగా అయితే నేను కొంచెం ట్రై చేస్తున్నాను. సో నా ఆఫీస్ వర్క్ నేర్చుకోవడానికి ఇంకొచ్చేసి నా బై సపోజ్ వాట్ దే థింగ్స్ టు రీప్లేస్ మీ అంటే అనే సిచ్యువేషన్లో ఉంటుంది. దానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. హోప్ నేనైతే అంత కన్సిస్టెంట్గా లేను దీంట్లో. జిమ్లో అయితే నా బాడీ చేంజెస్లో అయితే బాగుంది. ఐ నీడ్ టు చేంజ్ ఓవర్. సో లెట్స్ సి. సో ఎంత మాత్రం నేను అచీవ్ చేయగలుగుతాను. బాయ్. ఓకే. సో లవ్ యూ గైస్. ఇదైతే ఈ రోజుకి ఇంతే. సో లెట్స్ సి డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ ఎక్స్ప్లోర్. అంటే నేను బెటర్గా చేస్తాను, వీడియోస్ బెటర్గా చేస్తాను. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నేను ఇంత పర్టికులర్గా ఇంకా చేయలేకపోతున్నాను. ఓకే, మీరు సపోర్ట్ చేస్తా అన్నది విల్ గో. నా ఛానల్ వైజ్ కూడా నేను ఎంత అచీవ్ చేశానో అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సో హ్యాపీ గైస్. ఐ లవ్ యూ. బాయ్. ఓకే.